టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ చీఫ్గా ఉన్నంత వరకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారాయన. ఎన్నికల ముందు లేదా ఎన్నికల తర్వాత కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు 25 సీట్లు కూడా రావు అని, బీజేపీ సింగిల్ డికేడ్కే పరిమితం అవుతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలుస్తుందంటూ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ సర్వేలు చూడనని, ప్రజలతో తన ఉన్న అనుబంధాన్ని మాత్రమే చూస్తానంటూ ప్రజలతో మాట్లాడిన తర్వాతే విషయం చెప్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధము, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం అనేది తెలంగాణ సమాజానికి తెలవాలి. ఆ రాజశేఖర రెడ్డి గారి సొంత బావనే లింగారెడ్డి పిఏనే రమేష్. ఇప్పుడు ప్రశ్నపత్రాల లీక్ లో అరెస్ట్ అయిన రమేష్. అంటే ఈ రోజు ప్రశ్నపత్రాల లీక్ కుంభకోణం తీగలాగితే ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో తేలింది. ఒకవైపు రాజశేఖర రెడ్డి తిరుపతి కేటీఆర్ మంత్రివర్గంలో దాని మూలాలు తేలితే, రెండవ వైపు లింగారెడ్డి, రాజశేఖర రెడ్డి, చంద్రశేఖరరావు గారి కార్యాలయంలో ఈ ప్రశ్నపత్రాల లీక్ కుంభకోణం తేలింది. అందుకే ఈ విచారణలో కేటీఆర్ మంత్రిగా ఉన్నా, రాజశేఖర రెడ్డి అక్కడ ఓఎస్డీగా ఉన్నా, జనార్దన్ రెడ్డి, లింగారెడ్డిలు బోర్డు మెంబర్స్ గా ఉన్నా ఈ విచారణ సాఫీగా జరగదు. దీని మీద వీళ్ళ ప్రభావం ఉంటుంది. అందుకే తక్షణమే కేటీఆర్ ను మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. ఈ ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని తక్షణమే రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టి తక్షణమే మిగతా పరీక్షలు నిర్వహించాలి. ఆల్రెడీ లోపభూయిష్టంగా